చింతారెడ్డిపాళెం దగ్గర హైవే మీద ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి ఏళ్ల తరబడి జాప్యం జరుగుతూనే ఉండడం అనేది మనందరికీ తెలుసు. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. దీనిపైన రకరకాల ఉద్యమాలు జరిగిన తర్వాత గత 3-4 నెలలుగా ఈ పోరాటం ఉధృతమయ్యి మానవహారం జరగడము, పీడీ ఆఫీస్ని దిగ్బంధనం చేయడము కూడా అయ్యాక ఏ సంకేతం ఇచ్చారనంటే, మీరెందుకు అంత పోరాడతారు, తొందరలోనే ఇది పూర్తయిపోతుంది, మేము ఇంత పని చేస్తున్నాం, మీరు అనవసరంగా పోరాడుతున్నారు అని చెప్పి ఒక వ్యంగ్యాస్త్రాన్ని కూడా ప్రయోగించారు. నిజమే, పని జరిగితే మాకేమీ మాటి మాటికి వచ్చి ఇక్కడ ఏదో ఒక పని లేక గొడవల్లో దిగాలని లేదు. కానీ ఈరోజు కూడా పరిస్థితి మాకు అర్థమవుతుంది ఏంటంటే, నిజమే నిధులు మంజూరైనాయి, కాంట్రాక్టర్ ఫైనల్ అయినారు, జరగాల్సింది ఏమిటి, ఢిల్లీ నుంచి మాత్రం క్లియరెన్స్ రాలేదు. ఢిల్లీ నుంచి క్లియరెన్స్ రాకుండా ఇవన్నీ ఏం జరిగి ఏమి లాభం? ఎవరిని అడిగినా ఢిల్లీలో ఆ పాయింట్ దగ్గర ఆగిపోయిందండి, ఈ కొర్రీ దగ్గర నిలిచిపోయిందండి, దీనికి జవాబు రాశామండి, రేపు అది వస్తుందండి, రేపు రావచ్చండి, రాకపోవచ్చండి అని ఇలా చెబుతున్నారే తప్ప స్పష్టంగా ఇక్కడ సమస్య ఉంది, ఇది ఇంత లోపల పరిష్కారం అయ్యే అవకాశం ఉంది, ఫలానా తేదీ లోపల ఇది శంకుస్థాపనకు నోచుకుంటుంది అని చెప్పేటటువంటి వాళ్ళు జవాబుదారీగా ఒకరంటే ఒకరు కూడా కనపడడం లేదు. నమ్మకాన్ని కలిగించలేకపోతున్నారు. అది బాధాకరమైనటువంటి అంశం. ఎవరికైనా ఏంటి సార్ ఇంకా ఇది నడవలేదే, ఎప్పుడయ్యే అవకాశం ఉందని అంటే మేము కూడా జవాబు చెప్పలేకుండా ఉన్నాం. కాబట్టి దీనికి ముగింపు వాక్యం అనేటటువంటిది పలకాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఢిల్లీలో ఆ ఫైల్ని కదిలింపజేసి క్లియర్ చేయించి ఫైనల్ చేసి కనీసం ఓ 15-20 రోజుల లోపల శంకుస్థాపన జరిగేటట్టుగా చూడాల్సిన బాధ్యత కేవలము రాజకీయ యంత్రాంగం మీద మాత్రమే ఉందని మేము అభిప్రాయపడుతున్నాం. అది ఎంపీ గారు కావచ్చు, ఇంకా చెప్పాలంటే ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, రాజకీయంగా ఢిల్లీలో ఈ చిన్న ఫైల్ని నడిపించుకోలేనంత దుస్థితిలో ఈ డబుల్ ఇంజిన్ సర్కారు ఉందా అని మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ ప్రశ్నని ఏదో వేసి వదిలేయడం కాకుండా ఇలాగే కనుక ఉండి మరింత నమ్మకంగా మాకు ప్రజలకి కలగని పరిస్థితి కన్నా ఏర్పడినట్టుగానైతే దీన్ని మరింత తీవ్రంగా ఏదో ఒక ఉద్యమంలోకి పోవడానికి కూడా మేమందరం మాట్లాడుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇప్పటికే మేము ఒక స్టెప్ వేస్తే అది ఒక అంగుళం కదులుతోంది, ఒక పోరాటం చేస్తే ఒక ప్రకటన వస్తూ ఉంది. ఎందుకని మేము అంత వెంటబడాల్సినటువంటి పరిస్థితి ఏముంది? మీరు ప్రజల చేత ఎన్నిక కాబడినటువంటి వాళ్ళు, ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సినటువంటి వాళ్ళు కదా. కాబట్టి వెంటనే దీని మీద చర్య తీసుకోండి, మీరు ప్రకటన ఇవ్వండి, ఇదిగో ఈ దశలో ఇది ఉంది, రేపటికి ఎల్లుండికి లేదు పలానా రోజుకి ఇది పరిష్కారం అవుతుంది, ఆ పూచి మేము తీసుకుంటాం అనే వైపు నుంచి ఒక భరోసా మీ నుంచి రావాలని చెప్పి రాజకీయ యంత్రాంగాన్ని నేనైతే కోరుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను. లేని పక్షంలో ప్రజల హృదయాల్లో మీరే బదనాం అవుతారని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాను. నెల్లూరు నగరానికి మహోద్ధరమైన చింతారెడ్డిపాలెం జంక్షన్లో ఫ్లైఓవర్ అండర్ పాస్ బ్రిడ్జి కావాలని గత 20 ఏళ్లుగా కొట్లాడుతూ ఉంటే ఇక్కడ శాంక్షన్ అయిన బ్రిడ్జిలు మరొక ప్రాంతానికి పోతున్నాయి తప్ప ఈ ప్రాంతంలో ప్రజలు ఎంతోమంది బలవుతూ ఉన్నారు. తల్లి ముందే బిడ్డ చనిపోతున్నాడు, అలాగే భర్త ముందే భార్య చనిపోతుంది. ఇలాంటి ఘోరాలు జరుగుతూ ఉన్నా రాజకీయ నాయకులకి మనసు కరగడం లేదంటే వాళ్ళకి ఏ విధంగా చనిపోతే మనసు కరగతుందో అనేది మాకైతే అర్థం కావటం లేదు. ఈరోజు రాజకీయ నాయకుల చేతుల్లోనే ఈ యొక్క బ్రిడ్జి పనులు ఆగిపోయినాయనే సమాచారం మాకు వచ్చింది. అందుకోసం వెంటనే ఎంపీ గారు, మంత్రివర్లు, అలాగే రూరల్ శాసనసభ్యులు వీళ్ళందరూ కూడా మాట్లాడుకొని వెంటనే పని ప్రారంభించే డేటు 20వ తారీఖు లోపల ఇవ్వమనేసి మేము కోరుతున్నాము. లేని పక్షంలో ఈ యొక్క సాధన కమిటీ మరొకసారి ఒక రూపకల్పన చేసి ఈ పోరాటానికి శ్రీకారం చుడతారు. రోజువారీగా అక్కడే కూర్చొని ధర్నా చేసే స్థితికి తీసుకెళ్లే బాధ్యత మీరు చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. తక్షణమే పని ప్రారంభించే డేట్ ఫిక్స్ చేయాలని చెప్పేసి ఈరోజు మేము కోరుతున్నాం. చింతారెడ్డిపాలెం హైవే బ్రిడ్జి వద్ద అక్కడ అండర్ పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని చెప్పి అనేక ఉద్యమాలు చేసాం.
ఆ ఉద్యమాల వలన అక్కడ బ్రిడ్జి శాంక్షన్ అయింది అన్నారు. అంతేగాని వాళ్ళు ఏ రాజకీయ నాయకులు పట్టించుకొని కానీ, ఏ ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి కానీ అక్కడ అవసరాన్ని గుర్తించలేదు. అయితే అక్కడ ప్రజలు చనిపోవడం చూసి ఇలా జరుగుతుందని చెప్పి ప్రజలందరినీ ఐక్యం చేసి ఒక పోరాటం చేసి ఆ బ్రిడ్జి సాధన జరిగింది. అయితే ఇప్పుడు మేము ఉద్యమం ఎప్పుడైతే ఉధృతం అయిందో ఆ ఉద్యమం మీద నీళ్లు చల్లే దానికోసం బ్రిడ్జి శాంక్షన్ అయిపోతే ఇంకా ఎందుకు ఉద్యమాలు చేస్తున్నారు అని అన్నారు. ఈ మాట చెప్పి ఇప్పటికి 9-10 నెలలు అవుతుంది. ఇప్పటికి కూడా ఫైల్ కదలలేదు. మొన్నటికి మొన్న ఈ సాధన కమిటీ ద్వారా హైవే ఆఫీస్ని ముట్టడిస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఢిల్లీలో ఈ ఫైల్ పెండింగ్లో ఉందన్నారు. ఢిల్లీలో పోయి మాట్లాడాల్సింది ఎవరు? ఈ ప్రజలు ఎవరికి ఓట్లేసి ఎంపీలను చేశారు? ఈ ప్రజలు ఎవరికి ఓట్లేసి ఎమ్మెల్యేలు చేశారు? వీరు కదా చట్టసభల్లో మాట్లాడాలి. ఢిల్లీలో ఏదైనా పెండింగ్ ఉందంటే మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఎవరిది? మేము ఓట్లేసి ఇక్కడ స్థానికంగా ఉండగలం కానీ ఢిల్లీకి వెళ్ళలేం కదా. ఢిల్లీలో ఉండేటటువంటి ఫైళ్ళు కదిలించాల్సినటువంటి బాధ్యత ఈ పాలకులది కదా. మరి ఎందుకు వాళ్ళు విస్మరిస్తున్నారు? ఈ విధంగా ఇంతమంది చనిపోతున్నా కూడా స్పందన రాకపోవడం పాలకులకి నిజంగా చాలా ఇది అవమానకరమైన విషయం. రెండేంటంటే ఇలా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఈ సాధన పోరాట కమిటీ ద్వారా ఉద్యమాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకుపోయి అక్కడ ఉద్యమం చేయాల్సిన పరిస్థితి నెలకొల్పిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ఎప్పటికైనా పాలకులు స్పందించి అక్కడ పనిని ప్రారంభించాలి, శంకుస్థాపన చేసి వెంటనే పనిని ప్రారంభించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.